జ్ఞాన పరిమళాలు. మరి మాస్టర్స్ ఒక ధ్యాన సాధన ద్వారా వారు పొందిన అనుభవాల ఒక కార్యక్రమమే ఈ ఒక జ్ఞాన పరిమళాలు. మరి చక్కగా ఈరోజు మరి ధ్యానం ముందు, ధ్యానం తర్వాత వారు పొందిన అనుభవాల్ని మరి మనం తెలుసుకుందామా? చక్కగా ఆ ఒక ధ్యాన అనుభవాల్ని మనతో పంచుకోవడానికి మరి సీతారామపురం కాకినాడ నుంచి మరి మన పిరమిడ్ మాస్టర్స్ మరి భాస్కర్ రావు గారు విచ్చేసి ఉన్నారు. మరి వారిని మనం గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందామా మాస్టర్స్? సో వెల్కమ్ సార్. సో సార్ 2010లో ఈ ఒక ధ్యానంలోకి రావడం జరిగింది. మరి పాంప్లెంట్ చూసి మరి సర్వరోగ నివారణి అని మరి దాంట్లో ఉండడం జరిగింది. మరి సార్ ఎంతో స్ట్రెస్లో మరి ఎన్నో యాంగ్జైటీ ఇవన్నీ ఉండడం ద్వారా మరి దాని నుంచి బయటికి రావాలి అని మరి ఎప్పుడైతే ఈ పాంప్లెంట్లో చూడడం జరిగిందో మరి ధ్యానం గురించి తెలుసుకొని చక్కగా ధ్యాన సాధన చేసి మరి ఎన్నో అనారోగ్యం నుంచి బయటపడి చక్కగా అప్పటి నుంచి కూడా ధ్యాన ప్రచారం చేస్తూ ర్యాలీస్ చేస్తూ మరి 2 పిరమిడ్లు కూడా నిర్మాణం చేశారు. మరి ఎన్నో కార్యక్రమంలో కూడా తన వంతుగా మరి పిఎస్ఎస్ఎం సొసైటీకి తన్మన్ ద్వారా ఎనలేని సేవల్ని అందిస్తున్నారు. కాబట్టి మనం సార్ని గౌరవపూర్వకంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. సో వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్. ఈరోజు పిఎంసి ద్వారా ఈ కార్యక్రమం చేయడం నాకు సంతోషంగా ఉంది. మీ అందరినీ కలుసుకోవడం వల్ల ముందుగా మన ఆధ్యాత్మిక గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అనంత సహస్ర శతకోటి ప్రణామములు అర్పించుకుందాం. ఓకే మేడం, వస్తుందా? హలో మేడం. ఎస్ సార్, వినిపిస్తుంది సార్. గోన్ సార్. వినిపిస్తుందా? యా, ఎస్ సార్. అయితే పిఎంసి డిజిటల్ ధ్యాన అనుభవాలు కార్యక్రమం చాలా విశేషమైన ధ్యానాన్ని అందరికీ అందించడం, స్వ అనుభవాలతో మాస్టర్స్ని ఎంపిక చేసుకుని ఈ కార్యక్రమం చేయడం, తదుపరి మళ్ళా దీన్ని రికార్డ్ చేసుకుని మళ్ళీ యూట్యూబ్లో ప్రసారం చేయడం. వీడియో ఆన్ చేసుకోండి సార్, వీడియో కనిపించటంలా. మీ వీడియో అది వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆఫ్ అయింది అప్పుడు. ఓకే మేడం, వస్తుందా? ఎస్ సార్, పర్ఫెక్ట్. ఎస్ సార్. ఈ అనుభవాలతో కూడుకున్న క్లాసు చాలా విశేషమైన శక్తిని తీసుకొస్తుంది మన ధ్యాన జగత్తుకి. ఎంతో మంది కొత్త వారు కూడా మనం చూసి, మన క్లాస్ చూసి ఇన్స్పైర్ అయ్యి మరింత ధ్యాన జగత్తుకి మంచి అవకాశం ఈ క్లాస్ పెట్టడం, మంచి ఆలోచన వచ్చింది మీకు. అయితే అనుభవాలు అన్నాయి, ధ్యాన అనుభవాలు అన్నాయి. అనుభవజ్ఞుడు అంటే ఎవరంటే తను సాధన చేసుకుంటూ సొంతంగా తనకు ఎదురైనటువంటి పరిస్థితులను అన్నిటిని కూడా అనుభవాలుగా తీసుకుని జీవితాన్ని కొనసాగించి ఏమాత్రం ఏ ఒక్కరోజు కూడా ధ్యానాన్ని విడిచిపెట్టకుండా కొనసాగిస్తూ ఇతరులకు ఆదర్శప్రాయంగా ఎవరైతే జీవిస్తున్నారో వారే అనుభవజ్ఞులు. స్వ అనుభవాలతో జీవించేవారు. అది మంచి అనుభవం అవ్వచ్చు, కొంచెం కష్టతరమైన అనుభవం అవ్వచ్చు. వాటిని రెండింటిని కూడా అంగీకరిస్తూ ఈ యొక్క అనుభవాలని సంపాదించుకున్నవారే అనుభవజ్ఞులు. ఈ అనుభవానికి తన సాధన ద్వారా, తన అంకిత భావం ద్వారా ఈ యొక్క ధ్యానం యొక్క పూర్తి విశేషాలు తెలుసుకున్న వారే అనుభవజ్ఞులు. అట్టి మాదిరిగా నాకు 2000
ఇందులో ఎదురైనటువంటి పరిస్థితి ఏమిటంటే, మే నెలలో నాకు ఇది పరిచయం అయింది ధ్యానము. అయితే 2007లో నాకు శరీరంలో మార్పులు జరిగినాయి. ఏంటంటే కుటుంబపరమైనటువంటి సమస్యలు. అంటే సమస్యలంటే వారి వల్ల సమస్యలు కాదు. ఈ పిల్లల్ని ఏ రకంగా మనం తీర్చిదిద్దాలి? ఏ రకమైన ఉత్తమమైన భవిష్యత్తు ఇవ్వాలి? పిల్లలు ఎదుగుతున్నారు. ఏమిటి పరిస్థితి? అన్నటువంటి అసంతృప్తి. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే, ఏ రకమైనటువంటి కీర్తికి గాని, ధనానికి గాని సమృద్ధిగా ఉంది. అయినా సరే ఏదో వెలితి, ఏదో ఆందోళన, ఎవరో సహాయం చేయలేదు. ఇంకా ఏదో నేను పొందలేదు అన్నటువంటి ఒక రకమైనటువంటి అధైర్యంతో నేను జీవించేవాడిని. పైగా ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఎలా మాట్లాడితే ఎవరి ద్వారా నొప్పగలుగుతుందో, ఏ పరిస్థితులు ఎదురవుతాయో అన్నటువంటి మానసికమైనటువంటి బలహీనత. శారీరకమైనటువంటి ఒత్తిడి, మానసికమైనటువంటి బలహీనత. ఎవరు ఏది చెప్తే అది చెయ్యకపోతే ఏదైనా దోషం వస్తుందేమో అన్నటువంటి అమాయకత్వం. ఎదురు విషయం పిల్లి ఎదురొస్తే దాని ద్వారా నష్టం జరుగుతుందని ప్రపంచ నానుడు ఉందిగా. అమ్మో, పిల్లి ఎదురొచ్చింది ఏదైనా ఉద్యమం అన్నటువంటి మానసికమైనటువంటి భయంతో ప్రజానీకరణ మీద, ప్రజల యొక్క నానుడి మీద పరిశోధన చేస్తూ, ఆలోచన చేస్తూ, నా ఒత్తిడిని నేను మోసుకుంటూ సతమతం అయ్యేవాడిని. ఈ యొక్క ఎవరు ఏది చెప్పినా అది నిజమా కాదా అన్నది పరిశీలించమైనటువంటి మానసిక శక్తి లేదు నాకు. అలా ఉండేవాడిని. అది వాస్తు తేడా వస్తే ఇలా వస్తుందట, గ్రహస్థితి బాగోపోతే ఇలా అవుతుందట, ఆ పిల్లి ఎదురు వస్తే ఇలా అవుతుందట, ఇది మంచి రోజు కాదట, ఇది ఆ రోజట, ఇది ఈ రోజట, ఈ రోజు ఇలా చేయాలట అని మనకి ఎవరైతే సమాజం నుంచి మనకి వస్తున్నాయో అవన్నీ మనసు సమాజం నుంచి పుట్టిందిగా. మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మహానుభావులు ఆయన మనకి సెలవిచ్చి ఉన్నారుగా. మనసు వచ్చినటువంటి పూర్తి యొక్క ఆధిపత్యం ప్రపంచం మీద ఆధారపడిపోయినటువంటి వ్యక్తిని నేను. అయితే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ యొక్క బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ జీవుడు అంటే ఏమిటి, దేవుడు అంటే ఏమిటి అని నేను అతి సునాయాసంగా ఈ ధ్యాన సాధన ద్వారా తెలుసుకోవడం జరిగింది. అది ఎలా అంటే ఈ ఒత్తిడితో ఉండడం వల్ల నాకు 2007లోనే బీపీ, షుగర్, హై బీపీ, హై షుగర్ నాకు శరీరంలో ప్రవేశించాయి. వాటితోటి బాధపడుతూ మందులు వాడుతూ ఆ యొక్క దాని యొక్క ప్రభావానికి గురయ్యి ఎన్నో ఎక్సర్సైజులు చేయడం, ఎన్నో ఆహార నియమాలు పాటించడం, ఈ డాక్టర్ వాడిన మందులు, నేనే వైద్యుడిని అయి ఉన్నా సరే నా సొంత వైద్యం చేసుకోకూడదన్న ఉద్దేశం మీద మంచి మంచి స్పెషలిస్ట్ని సంప్రదించడం, ఈ షుగర్ గురించి ఎక్కడ బయలుదేరుతుంది దానికోసం పూర్తిగా నాకు అందిన సమాచారం మేరకు అధ్యయనం చేయడం, షుగర్ ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది అన్నది యొక్క హ్యూమన్ ఎనాటమీ, ఫిజియాలజీ ద్వారా ఉన్నటువంటి శాస్త్రీయ పరిజ్ఞానం కాకుండా, శాస్త్ర పరిజ్ఞానం కాకుండా శాస్త్రీయ పరిజ్ఞానంతో నేను ముందుకు పోయేవాడిని. శాస్త్ర పరిజ్ఞానం అంటే మన యొక్క శరీర నిర్మాణము, ఆ జీవశక్తి, ఈ శక్తిని ఎవరిస్తున్నారు? ఆ జగన్నాటక సూత్రధారుడు ఇస్తున్నాడు. మనం ఆయన ఆడిస్తున్నాడు, మనం ఆడుతున్నాం అన్న సంగతి మనకు తెలియక ఎంత ఫిజికల్ గానే జరుగుతుంది. ఈ ఫిజికల్ యొక్క లోపల రసాయనిక చర్య ద్వారా, ఈ గ్రంథుల ద్వారానే ఈ వ్యాధులు వస్తున్నాయి అన్న భావనలో ఉండేవాడిని. మానసిక బలహీనత వల్ల వస్తుంది ఇది అని. మానసిక బలహీనత ఎన్ని రకాలుగా మానవుడి యొక్క శరీరం మీద ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని నేను గ్రహించలేక ఈ 3 సంవత్సరాలు చాలా సతమతం అయ్యేవాడిని. ఈ పరిస్థితుల్లో నా జీవితం ఇలా నడుస్తుంటుండగా ఒక అమలాపురం నుంచి సలాది సత్యరాజ్ గారు, ఇప్పుడు మాకు ఆయన అద్భుతమైనటువంటి ఒక సొసైటీలో మనకు సేవ చేస్తూ ఉన్నారు, ఆనాటి నుంచి ఈనాటి నుంచి వరకు కూడా.
ఆయన ఇక్కడ తాళ్ళరేవులో ఆయన మిత్రులు నూలు గంగారావు గారని చెప్పేసి ఒక మా ఇప్పుడు మాకు ధ్యానాన్ని ప్రసాదించిన మహానుభావుడు. ఈయన మిత్రులు కావడం వల్ల ఆయన ఏం చేశారంటే ఇద్దరు కలిపి ఆగస్టు 15 రోజున ఈ యొక్క ధ్యాన గ్రామీణం అన్నటువంటి పాంప్లెట్స్ పంచిపెట్టారు స్కూల్లో. ఆ స్కూల్లో ఆ కాన్వెంట్ దాంట్లో మా పిల్లలు చదవడం ద్వారా ఆ కాన్వెంట్ లో పిల్లల పేపర్ పాంప్లెట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం ద్వారా ఆ పాంప్లెట్ నేను ఇంటికి వెళ్ళి క్లినిక్ నుంచి ఇంటికి వెళ్ళి భోజనానికి వెళ్ళినప్పుడు ఆ టేబుల్ మీద చూడడం ద్వారా దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ధ్యానం అనగా శ్వాస మీద ధ్యాస. ఏ మంత్రము కాదు, ఏ నామము కాదు. ఎవరు దేనిని విడిచిపెట్టవలసిన పని లేదు. ఈ సంసారంలోనే నిర్మాణము. ఏ మంత్రము లేదు, ఏ మతము కాదు అని చెప్పేసి దాంట్లో రాయడం జరిగింది. ధ్యానము సర్వరోగ నివారిణి, ధ్యానము సత్యధ్యాన ప్రసాదిని, ధ్యానము సకల భోగకారిణి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ధ్యానం చేయ విధానం కూడా దాంట్లో పొందుపరిచి ఉండడం ద్వారా నేను ఏం చేశానంటే ఆ పాంప్లెట్ చూసి ఓహో మన యొక్క లోపల ఉన్నటువంటి ఈ కెమికల్ రియాక్షన్స్ వల్ల యొక్క ఆర్గాన్స్, ఈ కెమికల్స్ యొక్క గ్రంథుల యొక్క అసమతుల్య ప్రభావం చేతనే ఈ అనారోగ్యాలు వస్తున్నాయి. ఈ అసమతుల్య ప్రభావాన్ని కేవలం మనం కళ్ళు మూసుకుంటే, ధ్యానంలో కూర్చుంటే సమతుల్యం ఎలా అవుతాయి? ఈ సమతుల్యతను ఎప్పుడైతే మనం అసమతుల్యతను సరి చేసుకున్నామో, ఆ సమతుల్యం ఎప్పుడైతే అయినాయో అప్పుడే వ్యాధి తగ్గుతుంది కదా! మందుల ద్వారానే అవ్వాలి తప్ప ఇది ఇటు మంత్రాల ద్వారాను, ఈ సాధనల ద్వారాను, కళ్ళు మూసుకోవడం ద్వారా ఎక్కడవుతది అని నేను నమ్మశక్యం కాలేదు నాకు. కాకపోయేసరికి సరే ఈ యొక్క సాధన అంటూ చేయాలంటే నాకు కొంత వారు చెప్పినట్టుగా చేయాలి. సమయాన్ని కేటాయించాలి. ఎలా కేటాయించను? ఉదయం లేచి 5:30, 6 గంటలకి వాకింగ్‌కి వెళ్ళిపోవడం, రావడం, తదుపరి స్నానం, జపం, పూజ చేసుకోవడం. ఈ లోపల టిఫిన్ చేయడం, మళ్ళీ క్లినిక్‌లో కూర్చోవడం. 1:30, 2 గంటలకు వరకు వర్క్ చేసుకోవడం. మళ్ళా రావడం, భోంచేయడం. నాకు మధ్యాహ్నం అటు ఒక అరగంట, 40 నిమిషాలు పడుకునే అలవాటు. మొట్టమొదటి అలవాటు అయిపోయిందండి. అలా పడుకోవడం, మళ్ళా లేవడం, టీ పుచ్చుకోవడం, ఏ స్నాక్స్ లాంటివి పెడితే తినడం. మళ్ళీ 3:30, 4 గంటలకు క్లినిక్‌కొచ్చేయడం. మళ్ళీ రాత్రి 10 దాకా దాంట్లోనే ఉండడం. ఈ పరిస్థితుల్లో నాకెక్కడ కుదురుతుంది? ఈ యొక్క విశేషమైన రహస్యం తెలుసుకోలేకపోయాను. మనం చేయవలసింది సాధన. కొన్ని కార్యక్రమాలని రద్దు చేసుకొని, ఆ కార్యక్రమాల సమయం దీనికి కేటాయిస్తే మన సాధన అవుతుంది కదా! అన్నటువంటి ఆలోచన నాకు రాక, ఎప్పుడు ఈ ప్రాపంచికం వైపు ఉంది కాబట్టి మనసు, ఈ ప్రాపంచికంలోనే ఆలోచన చేసేవాడిని. అయితే నాకు ధ్యానం నేర్పినాయన వచ్చి ఏమన్నారంటే, "డాక్టర్ గారు మీరు ధ్యానం చేస్తే మీరే కాదు మీ దగ్గరకొచ్చినటువంటి రోగులందరికి కూడా మీరు ధ్యానం చేయిస్తే మంచి ఫలితాన్ని పొందుతారు. అన్నిట్లికన్నా దానం మిన్న. మీరు ఎన్ని దానాలు చేసినప్పటికీ అయి శాశ్వతం కాదు నాయనా. అన్నదానం చేస్తారు మంచిదే. ఆకలి తీరందే బావుంటుంది. మళ్ళీ ఆకలేస్తుంది వాడికి. మళ్ళీ ఆకలేసినప్పుడు మళ్ళీ పెడతా ఉండాలి. అలాగే మీరు ఎన్ని సార్లు ఎంతమందిని ప్రతిరోజు పోషిస్తే అది నిత్యాన్నదానం చేస్తే మీరు అది దానంలోకొస్తుంది. అదేనా అసంతృప్తిగానే ఉంటాడు. బావుంటే భోజనం మంచిగుంటాడు. బాగోకపోతే వాడు అసంతృప్తి విలపిస్తాడు. సంతృప్తి చెందలేడు నాయన. ఆకలేసినప్పుడే తింటాడు. నిండిపోయిన తర్వాత మర్చిపోతూ ఉంటాడు. ఇది మానవుని యొక్క సహజ లక్షణం. అన్నదానము మంచిదే. అన్ని దానాల కన్నా అన్నదానం మంచిదే. కానీ ఆ ఫలితం దీనికన్నా తక్కువైందే ఫలితం. ధ్యానం కన్నా తక్కువైంది. ధ్యానదానం చేసేటువంటి ధ్యానం దానం కన్నా అన్నదానం గొప్పది కాదు. దాని గొప్పతనం దానికి ఉంది గానీ, దీనికన్నా గొప్పది కాదు నాయనా. వస్త్రదానం కూడా అంతేనాయనా కొద్ది రోజులు తిరిగిపోతే. భూదానం కూడా అంతేనాయనా. నువ్వు దానం చేస్తే వాడికి ఏదైనా సమయం వస్తే అమ్ముకుని వాడు దాన్ని పాడు చేసుకుంటాడు. గృహదానం కూడా అంతేనాయనా. కొద్ది రోజుల నుంచి శిథిలమైపోతుంది. అన్ని దానాల కంటే అత్యున్నతమైనటువంటి ఉత్తమమైన దానము ధ్యానము. ధ్యానము. మన ధర్మం ఏమిటంటే ధ్యానం చెప్పడమే మన ధర్మము. మన ధర్మమే మనకు రక్ష అని ఆయన ఒకసారి చెప్పడం జరిగింది. అయితే ధ్యానం ఎలా చేయాలంటే ఆయన మే నెలలో ఎండల్లో 15 రోజులు వచ్చి మా ఇంటికొచ్చి పిల్లలు సెలవులు కాబట్టి కుటుంబం యావత్తు బాబు, ఇద్దరు పాపలు, మా శ్రీమతి, మా అమ్మగారు, నేను. మేము ఆరుగురు కూడా కూర్చొని ధ్యానం చేసుకునేవాళ్ళం.
అలా చేసుకోగా ఎలా ఉంటుందంటే వీళ్ళందరూ బాగానే ఉంటుందనేవారు. నాకు మాత్రం ఏమైనా కలర్స్ కనిపిస్తున్నాయని అడిగేవారు. ఏ కలర్స్ కనిపించట్లేదు సార్ నాకు అనేవాడిని. అయితే మీరు అలా చేయండి. మీకు కలర్స్‌తో పని లేదు. మీకు దీని ద్వారా కొంత స్వాంతన లభిస్తుంది. అది మీకు తెలుస్తది. మీరు మాత్రం మానొద్దని రోజు 15 రోజులు వచ్చారండి. ఈ 15 రోజుల్లో నాకొచ్చిన అనుభవం ఏమిటంటే, ఎన్ని మందులు వాడినప్పటికీ, ఎన్ని చేసినప్పటికీ, రాత్రి సమయం భోంచేసిన వెంటనే అలా హాయిగా మత్తొచ్చేది కాదు. తలలోంచి వేడొచ్చేసి నిద్రొచ్చేది కాదు. ఎంత ఏసీ ఆన్ చేసుకున్నా, ఎంత ఎన్ని చేసుకున్నప్పటికీ మానసికమైనటువంటి చంచలత్వంతో ఉండడం వల్ల బ్రెయిన్ కండిషన్ లేదు. ఎయిర్ కండిషన్ ఉంది. రూమ్ అంతా పర్ఫెక్ట్‌గా ఉంటది. కానీ లోపల మైండ్‌లో కండిషన్ లేక కాబోలు నిద్రొచ్చేది కాదు. తలలోంచి వేడొచ్చేసేది. ఉదయాన లేసి వర్క్ చేసుకోవడానికి కాస్త మందకొడిగా ఉండేది. కానీ వర్క్‌లో పెడితే మళ్ళీ మామూలయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఉండేవాడిని. కొంచెం నిద్ర రావడం మొదలుపెట్టింది. హాయిగా ఉండడం మొదలుపెట్టింది. ఓహో! ఏది ఏమైతే గనక మనకి ఇందులో మొట్టమొదటి లాభం మానసిక ప్రశాంతత ద్వారా కాబోలు ఈ మైండ్‌లో హీట్ తగ్గింది. పడుకుంటే నిద్రొస్తుంది. ఉదయాన్నే యాక్టివ్‌గా ఇదివరకుల మీద ఇప్పుడు యాక్టివ్‌గా చలాకీగా మనం లేవగలుగుతున్నాం. ఇది మొట్టమొదటగా మనిషికి కావాల్సింది ఇదే. అంటే నేను వైద్యుడిని కాబట్టి నాకర్థమైంది. లోపల ఉన్నటువంటి ఫీనల్ పిట్యూటరీ గ్లాండ్స్, థైరాయిడ్ అడ్రినల్ థామస్ గ్లాండ్స్ ఈ గ్లాండ్స్ అన్నిట్లు కూడా రిలాక్స్ అవుతున్నాయి. ఈ రిలాక్సేషన్ వల్ల మనకి స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గడం వల్ల ఈ యొక్క అనారోగ్యాలన్నీ కూడా దాని తీవ్రత స్థాయిని సరిదిద్దుకుంటాయి అన్నటువంటి మొట్టమొదటి అనుభవం నాకొచ్చింది. ఈ హ్యూమన్ బాడీలో జరిగేటువంటి యొక్క కెమికల్ రియాక్షన్స్ వాటి యొక్క విధులు నిర్వహణ కోసం కొంతమేర ప్రాథమికంగా తెలుసుకున్నవాడిని కాబట్టి నాకు త్వరగా ఈ యొక్క ధ్యానం అభ్యాసం కుదిరింది. ఈ అభ్యాసం కుదిరేటప్పటికి అప్పుడు నాకు ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి మాంసాహారి నేను. ఎందుకంటే నేను మాంసాహారం నాకు బాగా అందుబాటులో ఉండేది. నాకు సంబంధించినటువంటి రోగులు ఏం చేసేవారంటే, మంచి వాళ్ళ యొక్క అభిమానం పెంచుకోవాలన్న ఉద్దేశం మీద చక్కటి ఈ బాగా విలువైనటువంటి ఈ యొక్క నీసు మాంసాలు లాంటివి పట్టుకొచ్చి నాకు అందజేసేవారు. అందజేయటమంటే చాలా మంది డాక్టర్స్‌కి ఇస్తారు ఇలాగ. వాళ్ళకి ఫిషింగ్‌కెళ్ళినప్పుడు మంచి మంచి సాధారణంగా ఈ ఊళ్ళో దొరికేయి కాకుండా ఆటిలి పేర్లు కూడా నాకు చెప్పదలుచుకోలేదు. మినిస్టర్‌లు ఎవరు తింటారో అలాంటివి తినేవాడిని నేను. ఎందుకంటే తెచ్చిచ్చేసేవారు నాకు. కొంటే కొన్ని వేలు ఖరీదుంటాయి. అట్లాంటివి నాకు ఉచితంగా వచ్చి, నాకు కూడా ఇష్టం కాబట్టి బాగా తినేసేవాడిని. ధ్యానం చేస్తాను, ఇవి మానేవాడిని కాదు. అప్పుడు కొద్ది రోజుల తర్వాత ఈయన ఏమైనా అన్నారంటే, "నాయనా మీరు ధ్యానం చేస్తున్నారు కదా! ఈ బుక్ చదవండి" అని చెప్పేసి ఈ యొక్క 'అహింసా పరమో ధర్మః' అన్నటువంటి బుక్ నెమ్మదిగా ఇచ్చారు నాకు. గౌతమ బుద్ధుల వారిది. బ్రహ్మర్షి పత్రిజి వారు రచించింది. అహింసా తత్వం కోసం. ఆ బుక్ చదివిన తర్వాత నాకేమనిపించిందంటే, తోటి ప్రాణిని మనం హతమార్చి, మన యొక్క నాలుక రుచి కోసం దాన్ని స్వీకరించడం, అమాయక మూగజీవాల్ని హతమార్చడం కూడా అధర్మమే. అహింస పరమో ధర్మః అన్నారు. ధర్మాల్లోకెల్లా అహింస ధర్మము పరమధర్మం అన్నారు గదా! ధ్యాన ధర్మము, అహింసా ధర్మము రెండాటిని మనం 2 పట్టాలుగా వేసుకున్నట్టయితే, ఈ యొక్క ధ్యాన జీవిత ప్రయాణం అద్భుతంగా ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి మన లక్ష్యం చేరుకోవడానికి అహింస, ధ్యానము 2 తప్పనిసరి అని నాకు అనిపించింది. అనిపించిన తర్వాత నేను ఎప్పుడైతే ఈ మాంసాహారం తీసుకున్నానో, ఈ నీచు పదార్థాలు తిన్నానో, ఆ రోజు ధ్యానాభ్యాసం కాస్త ఇబ్బంది పడేవాడిని. అది లేని రోజునే హాయిగా ఉండేది. ఈ లెక్కల్లో మనం దీన్ని పక్కన పెట్టాలన్న ఉద్దేశం మీద అప్పుడు మా భాగస్వామితో, శ్రీమతితో చెప్పాను. నేను ఇక్కడి నుంచి కొంచెం ఇది మానేద్దామనుకుంటున్నాను నేను. మన జీవితం ఆరోగ్యం కదా మహాభాగ్యము. మనకు దేవుడిచ్చిన మట్టుకి అనవసరాలు లోటు లేకుండా పోతున్నాము. దీనికి తగ్గట్టుగా ఆరోగ్యం కూడా బావుంటే, మన పిల్లల భవిష్యత్తును మనం హాయిగా చక్కదిద్దుకోవచ్చు కదా! మనం నేను ఇక్కడి నుంచి దీన్ని తగ్గిస్తాననుకుంటున్నానని చెప్పండి. అదే అంతకన్నా ఇంకేం కావాలి మంచిదే కదా! మీకోసమే మేము అందరూ మేము కూడా ఫాలో అవుతున్నాం తప్ప,
మీరు అలా అంటే మేము కూడా మానేస్తామని చెప్పేసి ఈవిడ చెప్పడం జరిగింది. పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది. అయితే అప్పుడు నా పుట్టినరోజు వచ్చింది. కార్తీక పౌర్ణమి నవంబర్ 17వ తారీఖు 1967 నా పుట్టినరోజు. ఆ రోజున నేనేం చేశానంటే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామిది వేమవరం అని ఉంది. ఆ దేవాలయానికి వెళ్ళి మా మిసెస్ నేను వెళ్ళి కాసేపు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి కూర్చున్నాను. కూర్చొని ఒక పావుగంట ధ్యానం చేసిన తర్వాత, కళ్ళు తెరిసిన తర్వాత, ఇదిగో ఈ రోజు నుంచి నేనిక్కడ మాంసాహారిగా కూర్చున్నాను. నేను పైకి లేచేటప్పుడు శాకాహారిగా లేస్తున్నాను. ఈ జన్మ కాదు ఎన్ని జన్మలకైనా సరే నేను ఈ అహింసా ధర్మాన్ని నేను స్వీకరిస్తాను, ప్రబోధిస్తాను. నేను ఈ రోజు నుంచి శాకాహారిగా మారాను అని చెప్పడం జరిగింది. ఆవిడ చాలా సంతోషించింది. ఎందుకంటే ఆవిడ చేయలేకపోయేది ఆవిడ. రకరకాల ఐటమ్స్ రోజు 2, 3 రకాలు తయారు చేయమనేవాడిని. ఎవరో పక్క వాళ్ళకి ఎగేసి తయారు చేయించి పెడతా ఉండేది. ఈ అది క్లీన్ చేయడం వంట మళ్ళీ ఈవిడే చేయాలి. అది చేసి ఇస్తే ఈవిడ చేసేది. ఆయన్నే నాకు బాధలు తగ్గినాయి. మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అంటున్నారు కదా! ధ్యానం బాగా కుదిరితే బాగుందన్నారు కదా! మనం అందరూ శాకాహారిగా మారిపోదామని ఒకే రోజు యావత్ కుటుంబం అంతా శాకాహార కుటుంబంగా మారడం జరిగింది. ఒకళ్ళు అలా ఒకళ్ళు ఇలా కాకుండా. వెంటనే ఇంటికొచ్చి ఆ పాత్రలన్నీ కూడా గ్యాస్ స్టవ్‌తో సహా, చెంచాలతో సహా, మిక్సీలతో సహా అన్నీ కూడా ఏదైతే మనం ఇంతకుముందు వంటింట్లో ఉండే ఈ యొక్క సామాగ్రి ఏదైతే ఉందో అదంతా కూడా నెమ్మదిగా వెంటనే ఒకేసారి మనం మార్చేసుకొని అక్కడి నుంచి పవిత్రమైనటువంటి పాత్రలతో, పవిత్రమైనటువంటి ధ్యాన పాకంతో ఈవిడ ధ్యానం చేసి వంట చేయడం, శాకాహారము, మితాహారము, చక్కటి ఆహారం బాగా చేయడంలో నాకు మరింత ధ్యాన శక్తి పెరిగి, నాకు సంకల్ప సిద్ధులు రావడం జరిగింది. ఓసారి ఏమైందంటే ఒక చోట ధ్యానం చేసుకోడానికి ధ్యాన మిత్రులు నాకు నా అయ్యన్న గారని చెప్పేసి ఉన్నారు. ఆయన ఏం చేస్తారంటే, "మాకు ధ్యాన కేంద్రం కావాలి సార్ ఇంట్లోకి." ఆయన ఆ ధ్యాన కేంద్రానికి మాకు ఒక గది ఇచ్చారు. ఆ ధ్యాన కేంద్రం ఎలా వచ్చిందంటే సమయం ఉందా మేడం? సమయం ఉందా మేడం? సార్ చెప్పండి సార్. ఉంది సార్. ఆ! సమయం అయిపోతుంది అనిపించుకొని ఇలా మళ్ళీ ధ్యానం చేద్దాం. ఆ! యెస్ సార్. అంటే ఈ ఫ్లో ఎలా ఉంటదంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుందది. యెస్ సార్. చెప్తాను సార్. మేడం. అయితే ధ్యాన కేంద్రం పెట్టమన్నారంటే ఏమైందంటే మేము మా మా నూలు గంగారావు గురుగారు నేనును ఒకసారి ఆర్యవట్టం వెళ్ళాము. ఆర్యవట్టం వెళ్ళేసరికి ఆ మేడం గారి దగ్గరికి ఫోనొచ్చింది. ధ్యాన కేంద్రాలు నెలకొల్పాలి అని 2010 2010లోనే ఆహ్, మేము వెళ్తే అక్కడికొచ్చింది. అక్కడ పిరమిడ్ ఉంది. ఎలా ఉంటదో పిరమిడ్ చూద్దురు గాని అక్కడ సత్యరాజు గారి పిరమిడ్ ఉంది. వెళ్తున్నాం కదా మనం చూపించమని అడిగితే చూపించారు. అలాగే అలాంటి పిరమిడ్ ఇంకోటి అప్పుడు పిరమిడ్స్ అప్పటికింకా ఇంత విరివిగా నిర్మాణం కాలేదు. అక్కడ ఆర్యవట్టం అని ఉంది. పిరమిడ్ హౌస్ అది. డాక్టర్ మీకు చూద్దురు గాని రండి అని ఆయన తీసుకెళ్లారు. ఆ మేడం గారి దగ్గరికెళ్ళేసరికి ధ్యానం గురించి ఆవిడ కొన్ని బుక్స్ ఇచ్చారు. అప్పుడే ఫోనొచ్చింది ఆవిడకి. ప్రతి గ్రామంలోనూ ధ్యాన కేంద్రాలు నెలకొల్పాలి. ఎంతమంది ఉన్నారన్నది కాదు. ఒక్కొక్కళ్ళు ఇద్దరున్నా సరే, ముగ్గురున్నా సరే ఒక చోట కూర్చొని సామూహిక ధ్యానం చేయాలి. ప్రతి గ్రామంలోనూ కేంద్రాలు పెట్టాలని అప్పుడు సార్ పిలిపించారు. అది వెంటనే పట్టుకున్నాను నేను. సార్ మనం అర్జెంట్‌గా మనం ధ్యాన కేంద్రం నెలకొల్పాలి. ఎక్కడో చోట చూడాలి. ఇది అవసరమైతే మనం ఎక్కడ దొరుకుతుందో చూసి రెంట్‌గా తీసుకొనైనా సరే మనం పెట్టుకుందాం. రెంట్ పెట్టుకోవాలంటే బోలెడు బడ్జెట్ అవుద్ది. ఎవరిని ఇచ్చేవాళ్ళుంటే చూడండి సార్ అని అంట్లోకి ఆయన ఇద్దరు ముగ్గురిని అడిగితే మా ఇంట్లో కుదరదు, మా ఇంట్లో కుదరదన్నారు. సరే గంగారావు గారి ఇంటి పక్కనే అమ్మ భగవాను భక్తులున్నారు. ఆయన అప్పుడే బోర్డ్ కట్టాడు. మాకు అమ్మ భగవాన్ భక్తులం మేము. మా మా ఇంట్లో ఒక గదిని కేటాయించాం. ఎవరైనా వచ్చి ఏ మతం వాళ్ళైనా సరే, ఎటువంటి ధ్యానమైనా సరే సాధన చేసుకోవచ్చు అని బోర్డ్ రాసుంచారు. మేము అక్కడి నుంచి అక్కడ ఇవ్వలేదు రూమ్స్ లేవని వెనుదిరిగి వస్తా ఉంటే మీరు ఇంటి పక్కనే బోర్డ్ కనపడ్డది. వెంటనే ఇదిగోండి సార్ బోర్డ్ మీ ఇంటి పక్కన అదేంటి బాబు నేను చూడలేదు బోర్డు. ఇది ఎప్పుడు కట్టారు ఏంటో గాని. సరే ఉండండి అని చెప్పేసి లోపలికెళ్ళి అడుగుతలకి వెల్కమ్ చేసుకోండి బాబు. నేను ఇంతకు ముందే కట్టాను బోర్డు. బోర్డు కట్టిన వెంటనే మీరే వచ్చారు. రండి అని చెప్పేసి ఒక గదిచ్చి, దానికి ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చి, ఫ్యాన్ ఇచ్చి, నాకు అప్పుడు ఆ గదిని అప్పజెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళి మా మిసెస్ నేను కూడా వెళ్ళి
ప్రతినిత్యం గంగారావు గారితో కలిపి ధ్యానం చేసుకునేవాళ్ళం. ధ్యానం చేసుకొని వచ్చేటప్పుడు ఆ మిసెస్ చూపించేది. ఈ స్థలం, ఇప్పుడున్న స్థలం. ఇదైతే బావుండు. మాకప్పుడు పెంకుటిల్లు, చిన్న పెంకుటిల్లు. ఇదైతే బావుండు. మనకి ఆసుపత్రికి, పైన పిరమిడ్‌కి బావుంటుంది. ఇది ఏదైనా తీసుకుంటే బావుంటది. చూడండి, చూడండి అనేది. ఇది మెయిన్ రోడ్‌లో స్థలం ఇది. చాలా ఖరీదుతో కూడుకున్నది. మనం దీన్ని అందుకోలేమే. మన దగ్గర రాదు. వాళ్ళు ఎవరో కావాల్సినట్టు కొనుక్కొని దాన్ని ఉపయోగించుకుంటారు. మనకెక్కడ వస్తదని చెప్పి అనేవాడిని. అలా ధ్యానం చేసుకొని వచ్చేటప్పటికి ఒక 20 రోజుల 20 సంవత్సరాలు అయిపోయింది. ఆ మాట అన్న తర్వాత. అప్పుడు ఒక ఆయన మిత్రులొచ్చి పలానా స్థలం ఉంది మీకు కావాలంటే తీసుకోండి అన్నారు. ఈవిడ చూపించే స్థలమే మనకు స్థలం వచ్చింది. ఆ స్థలం రాగానే దాన్ని అక్కడ వెళ్లి మాట్లాడి ఆ స్థలాన్ని మనం తీసుకొని, ఆ స్థలంలోనే వెంటనే సంకల్ప ధ్యానం పెట్టాము. ఒక నలుగురు, ఐదుగురు ఉన్నాం. అప్పటికి పోగుపడ్డాం నెమ్మదిగా. ఆరుగురు దాకా పోగుపడ్డాం ధ్యానం చేసేవాళ్ళం. ఎళ్లి బాబు మనకి ఇక్కడ పిరమిడ్ కట్టుకుందాం. గృహం కట్టుకుందాం. దీని పైన పిరమిడ్ కట్టుకుందాం. మీరొచ్చి సంకల్పం ధ్యానం చేద్దామంటే, ఆ తెల్లవారుజామున రోజు అక్కడికెళ్ళేదేదో ఇక్కడే కూర్చొని, ఆ పరకాలేసి కూర్చొని ధ్యానం చేసాం ఈ స్థలంలో. నాకు చక్కటి వైద్యాలయం కావాలి. గృహం కావాలి. దానిపై పిరమిడ్ రావాలి. పత్రిజీ సార్ వచ్చి వారి స్వహస్తాలతో దీన్ని ప్రారంభించాలి అని ఎప్పుడైతే సంకల్పం చేశామో, మా మిసెస్ కూడా అదే సంకల్పం చేసింది ఆవిడ. ఆవిడ ఎప్పుడైతే సంకల్పం చేసిందో, వెంటనే ఈ స్థలానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు పూర్తయిపోయి, చక్కటి కింద ఆసుపత్రి పైన మధ్యన గృహం, ఆ పైన పిరమిడ్, పైన 2 అంటే అవ్వడానికి స్థలం చిన్నదే గాని, మెయిన్ రోడ్ కదా అన్న ఉద్దేశం మీద బయట ఇంకా మనకి అవకాశాలున్నా గాని, ఆ స్థలాలున్నా గాని, ఆ స్థలాలకి దాన్ని పక్కన పెట్టి దీన్ని ఎంతుంటే అంత మనకి మెయిన్ రోడ్‌లో పేషెంట్‌లకి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశం మీద దీన్ని కట్టుకోవడం జరిగింది. సార్ వచ్చి పిరమిడ్ ఓపెన్ చేయటం జరిగింది. అంటే మన యొక్క డెడికేషన్, మన అంకిత భావం, అంకిత భావంతో ఉంటే అన్నీ వస్తాయని నేను అప్పుడే తెలుసుకున్నాను 2017లో. 2017లోనే ఒక పిఎంసి ఛానెల్ రావడం, దానికి షేర్ హోల్డర్‌గా వ్యవహరించడం, కొంతమంది చేత షేర్స్ కట్టించడం, ఈ కార్యక్రమాలు చేయడం, ఈ పిఎంసిలోనే అంబాసిడర్‌గా ఉండడం, ఈ యొక్క ఇలా జరుగుతుండగా మనకి పేరవరం వశిష్ఠ గౌతములు కూడా లైఫ్ మెంబర్‌షిప్ తీసుకోవడము, ఇంకొక ఇద్దరి చేత లైఫ్ మెంబర్‌షిప్ చేయించడము, ఆ పేరవరంలోనే ఒక చిన్న స్థలాన్ని ఆ పిరమిడ్ దగ్గరలో తీసుకోవడము, అక్కడ చక్కటి ఒక హౌస్ నిర్మించుకొని దాంట్లో ఉంటూ, ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ, మా పిరమిడ్ సాగర్ పిరమిడ్ ద్వారానే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వసతి సౌకర్యాలు కూడా మనం అక్కడ కూడా ఇవ్వడం కోసం అని చెప్పేసి మేము సంకల్పించుకుని చిన్న స్థలం కూడా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సంకల్ప శక్తి అన్నది మన యొక్క డెడికేషన్, అంకిత భావంతో, పవిత్రమైనటువంటి ఆహారంతో ఉంటూ, సరైన ధ్యానం చేస్తూ, మనం ఎప్పుడైతే మనం ఉన్నామో మనకి సంకల్ప శక్తి వస్తుంది అనే అనుభవం పూర్వకంగా తెలుసుకున్నాను. ఇదొక అనుభవము. ఈ ధ్యానం చేయటం ద్వారా నాలో ఉన్నటువంటి ఈ యొక్క సందిగ్ధాలు చెప్పాను మీకు. ఎదురొస్తే నాకు భయమని, ఎదుటి వ్యక్తి ఏదన్నంటే అది పాటించకపోతే దాని దోషం ఏమైనా తగులుతుందన్న భయం పోయింది. వాస్తు ద్వారా వచ్చేటువంటి ఈ ఈ యొక్క పరిణామాలన్నీ కూడా ధ్యానం ద్వారా మనం అధిగమించవచ్చని తెలిసింది. గ్రహాల స్థితిగతుల యొక్క మనకి ఎప్పుడు మిత్ర గ్రహాలుంటాయి, శత్రు గ్రహాలుంటాయి. గ్రహాలు లేవన్నాకి ఏం లేదు. నక్షత్ర మండలాలు ఉన్నాయిగా. మనం చదువుకుంటున్నాంగా. ఈ యొక్క గ్రహస్థితి ప్రభావం కూడా ధ్యానం ద్వారా మనం మెరుగుపరుచుకోవచ్చు, సరి చేసుకోవచ్చు. ఈ గ్రహస్థితి ప్రభావం గాని, ఏదైనా ఈ యొక్క బయట ఉన్నటువంటి బాహ్య పూజల ద్వారా ఏమీ జరగదు. ఇది అంతర్శక్తితోటే మనం ఆ గ్రహానుగ్రహం పొందవచ్చని నేను నమ్మిన వాడిని. ఈ యొక్క అనుభవాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఈ అనుభవాలన్నింటిలో కూడా ఈ యొక్క శిక్షలన్నీ కూడా నాకు శిక్షణ కోసమే వస్తున్నాయి అని పూర్తిగా నమ్మి, ఎంతో ధైర్యంతో మనం ముందుకు పోయి, ధ్యానం సమస్య వచ్చిందంటే, ఆ సమస్య ఎంతుందో దానికన్నా ఎక్కువ ధ్యానం చేసి, ఎక్కువ స్వాధ్యాయం చేసి, హెచ్చు స హెచ్చు ఎక్కువ సజ్జన సాంగత్యం చేస్తే, దీన్ని పెంచుకుంటే అది చిన్నదవుద్దని నేను తెలుసుకున్నవాడను. అలాగే నాకొచ్చిన సమస్యలన్నీ కూడా ఎవరిని దేహి అని అడగకుండా స్వంత ధ్యాన శక్తితో నేను సమర్థించుకుని ఈ రోజున ఇలా నిలబడి ఉన్నానంటే ఆ యొక్క మహానుభావుడి యొక్క దయే, ఆయన కృపే అని చెప్పేసి నేను పూర్తిగా నమ్మిన వాడను. అయితే అనుభవాలైతే షార్ట్‌కట్‌లో ఒకటి చెప్తాను ఇప్పుడు.
మొన్న వినాయక చవితి జరిగినప్పుడు, ఆ వినాయక చవితి రోజున మా మిసెస్ ఈ యొక్క స్వామివారికి మనం ప్రతి సంవత్సరం ఏదో నైవేద్యం పెడతాం కాబట్టి, అది కూడా మనమే కూడా స్వీకరిస్తాం కాబట్టి, మనం ప్రాపంచిక వ్యక్తులు మనకున్న ఎనకాల పిల్లల్ని కూడా వాళ్ళని భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత, వాళ్ళు ధ్యాన మార్గంలోకి వాళ్ళే వస్తారన్న ఉద్దేశం మీద ఆవిడ ఏం చేసిందంటే, ఆ వినాయక చవితికి ఉండ్రాళ్ళు చేయాలి. ఆయనకి పెట్టాలని పిల్లలతో చేయించేది పెట్టేటప్పుడు ఆవిడ అంది, "గణేష్ గారు" ఆయన పేరు గణేష్ గారు కదా! ఆయనకి ఒకసారి ఫోన్ చేయండి. శుభాకాంక్షలు చెప్దామని నాతోటి అంది. సరే నేను చేస్తానని చెప్పేసి ఏం చేశానంటే నేను వైద్యంలోకి వచ్చేసి కూర్చొని నా పని చూసుకుంటున్నాను. మర్చిపోయాను ఆ మాట. మధ్యాహ్నం భోంచేసినప్పుడు ఆవిడ అడగలేదు. నేను మర్చిపోయాను. ఇంక ట్రాఫిక్ అయిపోయింది. అయిపోతే సాయంత్రం అటు 9 గంటలకి ఆయన నా సెల్‌కి ఫోన్ చేశారు గణేష్ గారు. ఆయన 2 సంవత్సరాలు ఎంతో అవుద్ది ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడుకున్నాం. ఫోన్ చేసి, "ఏంటి సార్ ఏం చేస్తున్నారంటారు?" "ఏం చేయడం సార్ మాకు రోజు నిత్య కళ్యాణం కదా! రోజు ధ్యానం, సజ్జన సాంగత్యం అన్నీ మామూలే కదా! ఈ మధ్య ప్రోగ్రామ్స్ కూడా రావడానికి అవ్వట్లేదు నాకు. ఆసుపత్రి బిజీ అయిపోయాను. కుదరట్లేదు నాకు. మా అబ్బాయి కొంచెం ఆయన కొంచెం త్వరగా వచ్చి దీంట్లో కూర్చుంటే నాకు నేను ఇందులోంచి విడుదలవుతాను. ఆడెప్పుడైతే బాధ్యత తీసుకుంటాడా, నేను ఎప్పుడైతే క్లాసులకెళ్తానా, నేను ఎప్పుడైతే క్లాసులు చెప్పడానికెళ్తానని చూస్తున్నాను నేను. అయితే మీరు ఫోన్ చేసిన విషయం ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను మీకు. మిమ్మల్ని ఫోన్ చేయమని మా మిసెస్ చెప్పారు. నేను చేయలేకపోయాను. మీరే చేశారు ఏంటండి కారణం అన్నాను. నాకనిపించిందండి మీతో మాట్లాడాలని, చేయాలని. మేడం గారికి కూడా ఇవ్వండి ఫోన్ అన్నాను. పైకెళ్ళి ఫోన్ ఎత్తులకి, అయితే మేడం నాది పుట్టినరోజు వస్తుంది. మీ ఇంటికొస్తాను నేను. ఇదివరకు ఒకసారి పుట్టినరోజు మీ ఊళ్ళో చేసుకున్నాను. ఈసారి మీ పుట్టినరోజు మీ ఇంటికొచ్చేస్తానన్నారండి. ఈవిడ వెంటనే ఏమందంటే, "అది ఏమి కూడా ఆలోచించొద్దు. తక్షణం మీరు అర్జెంట్‌గా రండి. మేము ఒక చిన్న క్లాస్ ఏర్పాటు చేసుకొని, సంగీత విధానం చేసుకొని, మీకు అందులోనే పుట్టినరోజు చేసుకుందాం. మీరు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. మాకు రండి" అని ఆహ్వానించింది. ఆహ్వానించిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత ఆవిడ ఏమందంటే, "సరే మనం శుక్రవారం వస్తా" అన్నారాయన. బుధవారం నాడు వినాయక చవితి అయింది. లక్షవారం పొద్దుట నాకు పడుకుంటే తెల్లవారుజామున లేసి 4:30 లేసి 5కి ధ్యానంలో కూర్చొని, తదుపరి ధ్యానంలో అయిపోయిన తర్వాత నేను 7 గంటలకు కిందకొచ్చి బ్రష్ చేసి, ఈ లోపల ఈ బాత్రూమ్‌లో వీళ్ళు పిల్లలున్నారని అలా ఒరిగాను మంచం మీద. ఆ ఉరుకుతలకి నాకు మా ఊరు ప్రెసిడెంట్ గారు నాకు చెప్తూ ఉన్నారు. నేను వెళ్ళానట ఆయన దగ్గరికి. వెళ్ళి, "ఏవండీ మీరు ఈ యొక్క గ్రామ కంఠం లాంటిది ఏమైనా ఉంటే మాకు ఒకటిస్తే పిరమిడ్ అనేటువంటి మహాశక్తి క్షేత్రాన్ని దాంట్లో నిర్మిస్తాము. మీరు భూమి మీద మీరు జన్మ తీసుకున్న తర్వాత ఈ పని చేసినట్టయితే మీకు శాశ్వతమైనటువంటి శాంతి కలుగుతుంది. ఈ భూమి మీద మంచి కార్యక్రమం చేసినట్టు అవుద్ది. మీకు అన్నిటికంటే ఈ భూమి మీద పిరమిడ్ కట్టడం అన్నది ఎంతో పవిత్రమైనటువంటి మహాపుణ్య కార్యక్రమం. ఈ యొక్క మీకు ప్రకృతిని సహకరించినట్టు అవుద్ది. ప్రత్యేకించి మనం ఎన్నో జంతువులు పెంచుతాము. ఇంట్లో జంతువులు పెంచుతాము, దొడ్లు మొక్కలను పెంచుతాము. ఏదో అన్నదానాలు చేస్తాము, భూదానాలు చేస్తాము, గోదానాలు చేస్తాము. ఇవన్నీ చేసిన దానికంటే ఈ యొక్క పిరమిడ్‌కి స్థలాన్ని మీ తరపున మీరు కేటాయించినట్టయితే భూమాత సాక్షాత్కారం అవుతుంది. ఈ యొక్క మీరు ప్రత్యక్షం కాకుండా పరోక్షంగా ఎన్నో జీవరాశులకి, ప్రకృతికి ఎంతో సహాయం చేసి ప్రకృతిని రక్షించేవారు అవుతారు. ఇది మహా పవిత్ర కార్యక్రమం అండి. పిరమిడ్ అంటే శ్రీచక్ర యంత్రం అండి. ఈ చుట్టుపక్కల అన్నిట్లు కూడా శాంతి సౌభాగ్యాలకి కలుగుతాయండి. ఈ చుట్టుపక్కల కొన్ని కొన్ని కిలోమీటర్ల దగ్గర కుటుంబాలన్నీ ఒకరి మీద ఒకరు సద్భావంతో మెలుగుతారు. హింస తగ్గుతది. చాలా పుణ్యమైందండి. చాలా శక్తొస్తుందండి మీకు. దీనికి మీరు కాదనకూడదని ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగాను. కల్లో. చూద్దామండి అని అన్నట్టుగా అన్నారు. నాకు మెలుకువొచ్చేసింది. మెలుకువొచ్చేసిన తర్వాత అప్పుడు నేనేం చేశానంటే, ఈవిడతోటి అన్నాను. "ఏవండీ నాకు ఇలాగ ఇప్పుడు పైన పిరమిడ్ నుంచి కిందకొచ్చాక ఇలాగ ఒరిగిన తర్వాత నాకిలా వచ్చింది ఏంటి" అన్నాను. "అవునా! మీరు అదే దృష్టిలో ఉండుంటారులే" అని అంది ఈవిడ. సరే కాదు మనకి ఇంట్లో పైన పిరమిడ్ ఉంది. ఆ పైన పెద్దోళ్ళు ఎక్కలేకపోతున్నారని చెప్పేసి మనకి తోటలో కూడా 9/9 పిరమిడ్ ఏర్పాటు చేసాం. అక్కడ అందరూ ధ్యానం చేసుకుంటారు. మనం పొద్దున్నేమో ఇంట్లో చేసుకుంటాం. సాయంత్రం అక్కడ చేసుకుంటున్నాం కదా! నాకు ఆ థాట్ ఏమీ లేదు. అయితే అలా కాదు మొన్న భీమకాండ చేశాం కదా! భీమకాండ 17వ వారం మా శివాలయంలో ధ్యానం చేసి చక్కటి భోజన వసతి కల్పించి వచ్చినటువంటి ఆడపడుచులందరూ కూడా జాకెట్లు, గాజులు, కుంకుమ, పసుపు శ్రావణ మాసం కావడంతో
మనం అన్ని చేసుకున్నాం కదా! ఆ ఆలోచనలో ప్రతి నక్షత్ర పాదానికి కూడా ఒక శివాలయం రావాలనే కాన్సెప్ట్ మనకుంది కదా! ఒకవేళ మనకు వస్తుందేమోలే అని అంది. అన్న తర్వాత అది అయిపోయింది టాపిక్. మధ్యాహ్నం 2 గంటలకి భోంచేసేటప్పుడు అంది, రేపు క్లాస్ అన్నారు కదా! ఏం చేశారు మీరు అంది. ఏం లేదు, అమ్మ భగవన్ ధ్యాన కేంద్రం ఉంది కదా! మనం ధ్యానం చేసుకునేది. అక్కడ పెట్టేసుకుందాం. కుర్చీలు, మైకు అన్నీ రెడీగా ఉంటాయి. మనం అనౌన్స్ చేస్తే మనోళ్ళు ఎంతమంది వస్తారు కూర్చుందాం. గణేష్ గారికి వస్తారు. చక్కగా ఒక ఇంట్లో ఒక వెజిటబుల్స్ కేక్ ఇంట్లోనే చేస్తారు పుట్టినరోజు ఎవరైనా. అదొకటి తయారు చేసుకొని పట్టుకెళ్ళిపోయి దాంట్లో చేసుకుందాం. అక్కడ సంగీతం చేసుకుందాం, ధ్యానం చేసుకుందాం. అలా కాదండి. మనం గణేష్ మండపంలో చేద్దాము. ఇక్కడైతే కొత్త వారుంటారు. అందరూ వాళ్ళు సాధనలో ఉంటారు. శాకాహారిగా ఉంటారు కమిటీ వాళ్ళంతాను. ఆ శాకాహారిగా ఉన్నప్పుడే మనం ధ్యానం చేయిస్తే, ఆ ధ్యానాన్ని అనుభూతి పొంది ఇంకా అక్కడ ధ్యానం మొదలుపెడతారు. ఆ పందిట్లో చేద్దామండి అంది. అయితే పందిట్లో చేసినట్టయితే మనం ఇప్పుడే ఎళ్లి అనౌన్స్ చేసి రేపు క్లాస్ ఉందని చెప్పి మైక్‌లో చెప్పమన్నాం. ఎళ్లి అనౌన్స్ చేసి వస్తానుండు, చెప్పొస్తానుండు అని చెప్పి నేను బయలుదేరితే, అలా కాదు నేను వస్తానుండు అని తను వచ్చింది. వచ్చి ఆ మైక్ దగ్గర కుర్రోళ్ళకి చెప్తున్నాం. రేపు క్లాస్ ఉంది. తప్పనిసరిగా రావాలని ప్రతి అరగంటకోసారి మీరు మైక్‌లో చెప్పండి. ప్రతి గృహిణి, ప్రతి మహిళ, ప్రతి యజమాని పిల్లలతో చదువుకునే విద్యార్థులు కూడా రావాలి. మీరు మంచి అవకాశం ఉంది. ఎక్కడి నుంచో కొత్తపేట నుంచి విద్వాంసులు వస్తున్నారు. మంచి సంగీతం వినిపిస్తారు. ధ్యానం చేస్తారని చెప్పమని మేము చెప్తున్నాం. చెప్తుంటే ఈ లోపల నా కల్లో ఎవరైతే కనిపించారో ఆయన అక్కడ ఎదర కరెంటు ట్రాన్స్‌ఫార్మర్ మార్పించడం కోసం అని చెప్పేసి ఆ వెహికల్ మీద ఆ ట్రాన్స్‌ఫర్ వేసుకొనొచ్చి అక్కడ దింపించి అక్కడ డైరెక్షన్ చేస్తున్నారాయన. అదిగదిగో ఆయనొచ్చారే అన్నాను. అయితే మీరెళ్ళండి ఒకసారి అడగండి మరి ఇలా జరిగిందని చెప్పండంది. ఎళ్లి చెప్పగానే ఆయనేమన్నా అవునా! ఇదేంటి బాబు మీరు నేను మీకు కల్లో రావటం ఏంటి బాబు అని ఆయన నవ్వుకుంటూ చూస్తుండాను. కల రావడమే కాదండి మీరు స్థలం గురించి చెప్పారు. నేను ఆ మాట మా మిసెస్ కూడా వెంటనే నేను కళ్ళ గురించి ఆటిల గురించి ఎప్పుడు చెప్పను. మర్చిపోతాను ఎప్పటికప్పుడు జరిగేది ఉంటే జరగకమాను. అదేదో చెప్పుకుని దానికోసం ఎందుకు ఆలోచన అని చెప్పేసి అంటాను నేను. సరే ఇప్పుడు ఆవిడకి కూడా చెప్పాను. ఉండండి పిలుస్తానని చెప్పేసి ఆవిడని పిలిచాను. ఏమి నీకేం చెప్పింది? ఈయన కోసం ఈ స్వామి కోసం అన్నాను. ఏముంది మీరు కల్లోకొచ్చారట. మీరు పిరమిడ్‌కి స్థలం ఇత్తన్నారట. ఈయన ఎప్పుడు కళ్ళ గురించి చెప్పరు. మీకోసం చెప్పారు. మళ్ళీ ఇప్పుడు మీరేమేమో ఇక్కడ కార్యక్రమం పెట్టుకున్నాం. మీరు ఇక్కడికొచ్చారు. ఇలా వచ్చింది ఈ యొక్క కార్యం. ఏ కారణం లేకుండా ఏ కార్యం జరగదని మేము అనుకుంటాం. మాకొక నమ్మకం ఉంది. మరి ఈ కార్యాన్ని మీరేం చేస్తారో మరి మీరు చేయాలి స్వామి అని ఈవిడంది. అయితే ఈయనేమన్నారంటే అక్కడ ఆహ్, ఆయనకి సన్నిహితులుంటారు కదా! ఒక ఇద్దరిని పిలిచి, ఒరేయ్! అక్కడ మనం ఆత్రేయబాయి ఒడ్డున 15 సెంట్లు గ్రామకంఠం ఉంది గదా! అదేమో 5 సెంట్లు గ్రంథాలయానికి, 5 సెంట్లేమో ప్రభుత్వ ఆసుపత్రికి అని చెప్పేసి కేటాయించుకున్నాం గదా! ఈ 5 సెంట్లు మూడాట్లోను 5 సెంట్లు ఉంది గదా! అది ఎదరకుంచాము. ఈ హాస్పిటల్‌కి సంబంధించి గాని, పార్కింగ్ గాని, ఇంకేదైనా డెవలప్ చేయాలంటే చేద్దురని. ఒకవేళ సూట్ అవుద్దేమో డాక్టర్ గారికి చూపించడానికి తీసుకెళ్ళండి అని ఇద్దరు మనుషుల్ని ఇచ్చి పంపించారండి. మా మిసెస్ వెంటనే నా బండెక్కి ఆళ్ళ మనుషుల్ని తీసుకొని వెళ్ళిపోయి సుత్తులోకి ఏమైందంటే మంచి నదర ముక్క అనమాట అండి. ఎనకాలేమో వాళ్ళు తీసుకున్నది ఇది ఎదర ఉంచుకున్నారు దేనికన్నా పనిచేద్దని. ఆత్రేయ పాయ ఎదురుగుండా ఈశాన్య దిక్కులో మనకి ఏ దిక్కైనా ఒకటే. మంచి పారే నీరుతోటి మంచి వృక్షాలతోటి ఉందక్కడ. ఆ స్థలం చూసి వెంటనే భూమాతకి ఈవిడ నమస్కరించుకొని కూర్చొని ధ్యానం చేసింది. ఆ స్థలాన్ని మనకి ఇవ్వడం జరిగింది. 4 సెంట్ల స్థలం మనకి కేటాయించారు. దానికి రోడ్డు కూడా పెద్ద రోడ్డు అంటే ఇంకా మట్టి రోడ్డే ఉంది. తర్వాత ఇంకా స్థలం కూడా ఉంది. మన ఎదురుగుండా ఇంకా ఏ వెహికల్స్ పెట్టుకున్నా అక్కడ టెంట్‌లేసుకొని క్లాసులు పెట్టుకున్నా మనకి వాడుకోవచ్చు. అడ్డేం ఉండదు. అది మంచి స్థలం మనకు రావడం జరిగింది. మన కల్లో కనిపించడం ఏంటి ఆయన, నాకు రావడం ఏంటి, కనపడడం ఏంటి, ఈ స్థలం ఇవ్వడం ఏంటి జరగగానే మేమేం చేసామంటే అక్కడ సంకల్పం పెట్టాలనే ఉద్దేశంతో పెట్టేసి, ఇక్కడ మనకు స్థలం రావాలంటే ఒక సొసైటీ ఉండాలి. సొసైటీ ఉంటే సొసైటీ తరపున దాన్ని మనం స్థలాన్ని స్వీకరించాలి. సొసైటీ తరపున ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవాలి. నిధులు సేకరించాలి. వెంటనే పిరమిడ్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము మన నవంబర్ 1 తారీఖునే ఈ యొక్క సొసైటీ ఫార్మ్ జరిగింది. ఫార్మ్ తీసుకొచ్చాం. అందులో సభ్యులందరూ మీటింగ్ ఏస్తే ఒక 20 మందొస్తే వాళ్ళందరూ మేము చేస్తాం, మేము ఉంటామని వచ్చి తలకో పదవి తీసుకొని సెక్రటరీగా, జాయింట్ సెక్రటరీగా, అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఉంటూ ఒక పాంప్లెట్స్ ఇప్పుడు రూపకల్పన చెందాము. అది రిజిస్టర్ చేయిస్తాము. నిన్నే జరిగింది రూపకల్పన. ఈవేళ చేయిస్తాము. ఇయన్నీ జరుగుతున్నాయంటే కారణం మన యొక్క డెడికేషన్. అనుభవాలు. అనుభవాలు వస్తున్నాయంటే వాటిని ధ్యానంగా మార్చుకున్నాము. అనుభవమే ధ్యానం అన్న దానికి
ఈ అనుభవంతో మనం ఎప్పుడైతే పాత్ర పవిత్రతతో కూడుకుని శాకాహారంతో ఉంటూ ఏ పూటకు ఆ పూట వేడివేడిగా ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ధ్యాన సాధన బాగా చేస్తూ మంచి వాక్శుద్ధితో ఉంటే మనం ధ్యానానికి మించినటువంటి మంచి మార్గం భూమి మీద వేరే ఇంకోటి లేదు 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 అని నా స్వానుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అదే నేను అందరికీ చెప్తూ ఉంటాను. అందుచేత మేడం మరి మీకు సమయం ఎంతైంది? 56 నిమిషాలు అయిపోయిందా? 5:56 అండి. సార్ చెప్పండి సార్, 6:45 వరకు ఉంది. ఇంకా ఇంకా చేయొచ్చండి? ఇంకా చెప్పొచ్చమ్మా? ఇంకా ఒక 10 మినిట్స్ చెప్పండి సార్. వెరీ గుడ్. వెరీ ఉమ్. అయితే ఇక్కడ జరుగుతున్నది మనకి ఈ ఆధ్యాత్మిక మీటింగ్, జూమ్ మీటింగ్ లో సజ్జన సాంగత్యం జరుగుతుంది. సజ్జన సాంగత్యం ఉన్నటువంటి శక్తి మనకి అపారమైన శక్తి. ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది. స్వాధ్యాయం చేస్తే మనసు వికసిస్తుంది. సజ్జన సాంగత్యం చేస్తే ఈ రెండింటికన్నా అధికమైన శక్తి మనకు వచ్చి మన జీవితంలో సంకల్ప శక్తి వస్తుంది. ధ్యానం ద్వారా జ్ఞానము, సజ్జన సాంగత్యం ద్వారా అపారమైన శక్తి, స్వాధ్యాయం ద్వారా మనోవికాసము. అందుచేత గురువుగారు మనకి ఏం చెప్పారంటే ధ్యానం కన్నా జ్ఞానము, జ్ఞానం కన్నా సజ్జన సాంగత్యము అత్యంత శక్తివంతమైనది. ఓన్లీ నేను ధ్యానం చేసుకుంటున్నాను కదా, నేను శాకాహారిగా ఉన్నాను కదా అని ఎప్పుడైతే మనం మన అనుభవాలను మనం పొందుతూ మన సంకల్పాన్ని మనం నెరవేర్చుకుంటూ మన జీవితాన్ని మనం వెలపుచ్చకుండా మనం ఇదొక మన అనుభవాల్ని ఎవరికైతే మనం షేర్ చేస్తున్నామో, పంచుతున్నామో మనం ఇంకా పెంచబడతామని కూడా నేను స్వానుభవంగా నేను తెలుసుకున్నాను మేడం. ఏ మాట అయితే మనకి నోట్లోంచి వస్తుందో అది మనకి ఆప్యాయతతో వినసొంపుగా సున్నితమైన మాటలు, మనకు జరిగిన మాటల్ని ఎదుటి వ్యక్తికి సున్నితంగా ఆకట్టుకునే విధంగా మనం మాట్లాడినట్టయితే మన యొక్క ధ్యానం బాగా కుదురుతుంది. నో కామెంట్, నో జడ్జిమెంట్, నో ఆర్గ్యుమెంట్. ఈ 3 చాలా విశేషమైన కంట్రోల్గా మనం ఉన్నట్టయితే వాడికి, ఆ వ్యక్తికి, ఆ మహిళకు కానీ ఆ పురుషుడికి కానీ ఈ ధ్యానం ఇట్టే వంట పెట్టేస్తుంది. ఎవరు కూడా మన నలుగురు కూర్చుంటే 5వ వ్యక్తి కోసం మాట్లాడుకోకూడదు, ఇద్దరు కూర్చుంటే 3వ వ్యక్తి కోసం మాట్లాడకూడదు అని నేను తెలుసుకున్నాను. కామెంట్ చేయకూడదు. ఏమైనా నువ్వు ఇలా మాట్లాడేది కాదు, అలా చేయకు, నువ్వు కార్యక్రమం చేసావు, నువ్వు ఇష్టం చేసుకుంటే ఎలాగా అనకూడదు. ఆయనకి ఏం చేసుకున్నాడో అది అవుతాడు. ఏ భావంతో చేసాడో ఆ యొక్క ఫలితాన్ని ఆయన పొందుతాడు. మనం దాన్ని వ్యతిరేకించకూడదు. నీకు చేతనైతే నువ్వు చేయాలి, లేకపోతే సహాయం చేయాలి. తన్ మన్ ధన్, ఏ కార్యక్రమం ఎక్కడ జరుగుతున్నా అది అలా చేస్తే బాగుండు, ఇలా చేస్తే బాగుండు అనుకుండా ఎదురికి ఎవరైతే నాది అని వచ్చారో, నేను చేస్తానని వచ్చారో వాళ్ళకి శక్తి అపారంగా, ఈ యొక్క విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది. ధ్యానంలో కన్నా ఎక్కువ జరుగుద్ది. నువ్వు ఇది చేయవయ్యా అని బలవంతంగా చేయిస్తే శక్తి రాదు. చంటి పిల్లడు చూడండి, ఎత్తుకుంటాం, వాడు సామాగ్రి వేసి ఆడుకుంటున్నప్పుడు, ఆట సామాన్లు ఆడుకున్నప్పుడు అవి పక్కన పెట్టి ఎత్తుకుంటాడు, ఏం చేస్తాడు, రక్కుతాడు. అదే కాకుండా మనం వెళ్ళగానే కనపడి తాతయ్య అని చెప్పేసి సంకెక్కి ఎత్తుకున్న ఆడు వచ్చినాక మనం ఎత్తుకున్న ముద్దులు పెడతాడు. అంటే కావాలని కల్పించుకోవాలి అవకాశాలు. అది అపారమైన శక్తిని మనం చేజిక్కించుకున్న వాళ్ళు అవుతాము. ఈ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్లాస్ చెప్తూ ఉంటారు, క్లాస్ జరుగుతూ ఉంటుంది, అక్కడ మనం ఏం చేయగలం? రూపాయి ఇవ్వగలమా? లేకపోతే సేవ చేయగలమా? లేదా ఆ కార్యక్రమానికి నలుగురిని తీసుకెళ్ళగలమా? మాట చెప్పి ఏం చేయగలం? మనం పరీక్షించుకోవాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను? ఒక 10 రూపాయలు ఇవ్వగల స్థితిలో ఉన్నానా? ఇవ్వండి. లేదు, అక్కడికి వెళ్ళి ఆ యొక్క క్లీన్ చేసి అంతా శుభ్రం చేసి అక్కడ కుర్చీలు వేసి అక్కడ సర్వీస్ చేయగల ఓపిక నాకుందా? చేయడమే. లేదు, అది కూడా నాకు కుదరదు అంటే ఆ పలానా చోట క్లాస్ అవుతుంది, మీరు వెళ్ళారే లేదా, ఏం చేస్తారని మన మన స్నేహితులందరికీ ఫోన్ చేసి వాళ్ళని కూడా రప్పించి తీసుకెళ్ళమంటే వాళ్ళు ఖర్చులు పెట్టుకోవాలి, వాళ్ళే వస్తారు, తెలియక కొంతమంది ఆగిపోతారు.
మెసేజ్ ఎక్కడైనా అందకపోవడం అనేది లేదు ఇప్పుడు. మీడియా వచ్చిన తర్వాత ప్రతి కార్యక్రమం ఎక్కడ జరుగుతున్నా ప్రతి ఒక్కరికి అందుతుంది. ఎవరో టచ్ ఫోన్ లేనటువంటి వాళ్ళు, ఎవరో ఇంకా మారుమూల ఉంటారు. వాళ్ళకి సర్వీస్ చేసి మనం చేయగలిగితే దానికి మిక్కిలి సేవ ఇంకోటి ఏమీ లేదు. సేవ చేయాలి. కామెంట్ చేయకూడదు. జడ్జిమెంట్. ఏమయ్యో! నువ్వు ఇలా చేస్తే కుదరదు. నువ్వు అలా అన్నావంటే ఏంటి? ఇలా అన్నావంటే ఏంటి? ఈ మాటలు అస్సలు మన నోట్లోంచి రాకూడదు. జడ్జిమెంట్ అన్నది రాకూడదు. కామెంట్ రాకూడదు. జడ్జిమెంట్ రాకూడదు. తీర్పు ఎవరికి మనం చెప్పడానికి లేము. అత్యంత దారుణమైన పరిస్థితులుంటే ప్రభుత్వం చూసుకుంటది. మన వరకు ప్రభుత్వం మన చేతిలో తీసుకోని పని లేదు. ఎవరిని జడ్జి చేయవలసిన పని లేదు. ఎవరు ఎలా ఉన్నా మనం యాక్సెప్ట్ చేయగలగాలి. యాక్సెప్టెన్స్ అనేది ఇంపార్టెంట్. ఈ 3 చేస్తే యాక్సెప్టెన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఈ యాక్సెప్టెన్స్ ఒక్కదానికే కాకుండా నో కామెంట్, నో జడ్జిమెంట్, ఆర్గ్యుమెంట్‌కే కాకుండా మన జీవితాన్ని కూడా ఎన్నో రకాల ఎన్నో పరిస్థితుల నుంచి మనకి అంగీకృత తత్వం మనకొస్తుంది. అంగీకార తత్వం. ఈ అంగీకార తత్వం ఉంటే అన్నీ వస్తాయి. లోక కళ్యాణ కార్యక్రమాలు ఏది చేయాలని మనం అనుకోవడమే మన పని. అద్భుతంగా జరిగిపోతాయి అన్నీ కూడా. అలా జరుగుతున్నాయి కూడా. అందుచేత ఈ యొక్క 3 కూడా మనం ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడాలి. మనం పనులు చేయాలి అని తెలుసుకున్న వాళ్ళను నా అనుభవపూర్వకంగా ఈ రోజుని నాకున్నటువంటి అనారోగ్యం చెప్పాను. 2007లో బీపీ, షుగర్ వచ్చిందని చెప్పాను. అంతే. ఎప్పుడైతే ధ్యానం చేశానో అయి కంట్రోల్. వాటికి ఎక్కువైపోవడం ఇన్ని సంవత్సరాల నుంచి ఉందంటే అది శరీరంలో ఎన్నో మార్పులు తీసుకొస్తది ప్రాపంచికంగా ఉన్నవాడికైతేని. దాదాపు 18 సంవత్సరాలయింది నాకు వచ్చి. ఆళ్ళ తాలూకా ప్రభావం ఏ ఒక్క చోట నాకు శరీరంలో కనిపించలేదు. అయి ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయి. మనల్ని ఏం చేయట్లేదు. నేను క్లాస్‌కెళ్తే అదే చెప్తాను. బాబు, నాయనా మీరు చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలి. చిన్నపిల్లలకి ధ్యానం నేర్పాలి. స్కూల్‌కెళ్ళి ధ్యానం చెప్పాలన్నారు పత్రి సారు. ఎందుకన్నారు? ఆ విషయాన్ని నేను చెప్తూ ఉంటాను. చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, మంచి మంచి ఆలోచనలతోటి ఉంటారు. ఒత్తిడికి దూరంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి ఒత్తిడి మొదలవుతుంది. చిన్నప్పటి నుంచి ధ్యానం మొదలవ్వాలి. ఆ ఒత్తిడి ఎప్పుడైతే దూరంగా ఉందో, ఈ కళ్ళజోడు జీవితం రాదు. మా కర్మగాలి కళ్ళజోడొచ్చింది. మీకు ఆ కర్మ లేదు. మా కళ్ళజోడు కూడా పవర్ తగ్గిందిప్పుడు. 275 నుండి 125 వచ్చేసింది నా కళ్ళజోడు. ఇంకొక తగ్గితే ఇది తీసి పడేస్తాను ఇప్పుడు. మీకు కళ్ళజోడు జీవితం రాదురా బాబు అని చెప్తాను విద్యార్థులకి. బీపీ, షుగర్‌లు మీ నాన్నకి మీద ఆదేయకుంటే మీకు రావురా అని చెప్తాను పిల్లలకి. ధ్యానంలోకొస్తే ఉన్నటువంటి వ్యాధులు, రాబో వ్యాధులు రావు. ఉన్న వ్యాధులు తగ్గుతాయి. నిజంగా బీపీ, షుగర్ వచ్చేసిందాక ఇంకేంటన్నవాడికైతే కంట్రోల్ అయిపోతాయి. ఏ బీపీ, షుగర్ రాకుండా, ఏ మైగ్రేన్ లేకుండా, ఏ రకమైన అనారోగ్యం లేకుండా ధ్యానంలోకొస్తే ఇంక ఆ జీవితంలో రావు. రానోళ్ళు వస్తే ఇంక రావు. వచ్చినోళ్ళు వస్తాయి, కంట్రోల్‌లోకుంటాయి. అని నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను. నేను కంట్రోల్ చేసుకున్నాను. నా కంట్రోల్ అయినియి. అనుభవంతో ఉన్నటువంటి మాటలు చెప్పేవాడే ఈ యొక్క క్లాస్ యొక్క మన లక్ష్యము, సబ్జెక్ట్. ఓకే మేడం? అంచేత ఎవరు క్లాస్ ఇచ్చినా అనుభవాలు మేము మీ ద్వారా వింటున్నాము. మా అనుభవాలు కూడా మీతో షేర్ చేసుకున్నాము. ఇందులో పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామములు. మీకు కాంటాక్ట్ చేస్తున్న మీకు, లైవ్ టెలికాస్ట్ చేస్తున్న మీకు, పిఎంసి డిజిటల్ వారికి అందరికి కూడా నా ఆత్మ ప్రణామములు. ముఖ్యంగా పిఎంసికి నేను అంబాసిడర్ గా కూడా ఉన్నాను. నా యొక్క పాత్ర నేను పోషిస్తా ఉన్నాను. ప్రతినిత్యం ఇక్కడ ఏది జరుగుతున్న పిఎంసికి పంపిస్తాము. అవి వార్తల్లో వస్తాయి. ప్రతినిత్యం వార్తలు చూడాలి. 7 గంటలకి వస్తాయి. ఒకవేళ ఇంట్లో కుదరకపోయిన సెల్లో లైవ్ ఆన్ చేసుకొని చూస్తాను. ఎక్కడికి వెళ్ళినా పిఎంసిని సబ్స్క్రైబ్ చేయమని వాళ్ళ సెల్‌కి సబ్స్క్రైబ్ చేసి, ఏమండి పిఎంసి అంటే చిన్న విషయం కాదు. ఒక భగవద్గీత లాంటిది. మీరు భగవద్గీత చేత్తో పట్టుకొని తిరగగలరా? తిరగలేరు. సెల్ ఫోన్ చేత్తో పట్టుకొని తిరగగలరా అంటే, అయ్యో! అది లేకపోతే ఎలాగండి బాబు అంటాడు. అందులోనే ఉందండి, సెల్ ఫోన్‌లో ఉంది భగవద్గీత అని చెప్పేసి వెంటనే పిఎంసి సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటాను. మీ మానసికమైనటువంటి ఆలోచనలు గాని, మీ ఒత్తిడి గాని ఏమైనా ఉంటే మీరు సెల్ ఆన్ చేయండి.
యూట్యూబ్కి వెళ్ళండి, పిఎంసి లైవ్ చూడండి, మీ సందేహాలకు సమాధానాలు దాంట్లో వస్తాయి. ఎవడో ఒక ఆయన ఉంటాడు నాలాంటి ఎవడో వచ్చి మీ స్ట్రెస్ ఎందుకు వచ్చిందో, ఏ రకమైన స్ట్రెస్ లో మీరు బాధపడుతున్నారో ఆ స్ట్రెస్ కి సంబంధించిన సమాధానాలు దాంట్లో దొరుకుతాయి. మీకు స్ట్రెస్ మీకు ఆటోమేటిక్గా రిలీఫ్ అయిపోతారు. స్ట్రెస్ రిలీవ్ అవడం కోసం, శాంతి కోసం, మనశ్శాంతి కోసం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని చోట్ల తిరిగినా వచ్చిదా? దాన్ని కొనగలరా మీరు అని అడుగుతాను. అయ్య బాబు, మనశ్శాంతి ఎలా కొంటామని బాబు, అది మనకు వచ్చే సమస్యలే మనం తీసుకొచ్చి పడేస్తాయి దాన్ని. సమస్యలు కొనుక్కోవడం అంటే అయ్యే వచ్చేస్తున్నాయి అంటారు. అవి రావు నీ దగ్గరికి. అగ్ని దగ్గరికి ఏదొచ్చినా దాంట్లో పడి భస్మం అవుతుంది. అగ్ని లాంటి వాడు అవుతావు నువ్వు. నీ సమస్యలు ఏదో దగ్ధం అవుతాయి. ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అన్నారంటే అందుకని అన్నారు. మనం అగ్నిలా తయారవుతాం, ఎదుటివాడికి వెలుగునిస్తాం, దీపంలో తయారవుతాం. మనం దేదీప్యమానంగా తేజోవంతమైనటువంటి తేజస్సుతో మనం ఉంటాం. ఎదుటి వాడికి ఆదర్శప్రాయంగా తయారవుతాం. ఓహో, బతికి ఆయన జీవిస్తే ఆయనలా జీవించాలరా అన్న మాదిరిగా మనం జీవిస్తాము. మనకి దురభ్యాస సంబంధించినటువంటి వ్యక్తుల పరిచయాలు అయితే వాళ్ళతో కూడా చేస్తాం. కానీ వాళ్ళని చూసి మనం చూసి వాళ్ళ దురభ్యాసాలు మానేసి ఎంతో మంది మనతో ధ్యానం చేసేవాడు. మన శక్తి, మన పవర్, మన ఆరా ఎవరికైతే తగిలిందో వాళ్ళ స్థితి ఉన్నతమైన స్థితికి ఎదిగిపోద్ది. మన స్థితి ఉన్నతమైన స్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి దురభ్యాసాలు, మనోబుద్ధులను మనం మార్చుకున్నాం. మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా పవిత్రతతో ఉన్నామో మనకు ఆరా పెరుగుతుంది. మనకు ఆరా ఎప్పుడైతే పెరిగిందో మన దగ్గరకు వచ్చినటువంటి శత్రువైన కాదే, ఎటువంటి దురభ్యాసాలు ఉన్నవాడైనా మనతో మాట్లాడుతులకి వాడికి ఒక రకమైనటువంటి భావన కలుగుతుంది. ఇదంతా రాంగ్ అనమాట, మనం వెళ్ళేది రైట్ రూట్ ధ్యానం అనమాట అని వాడికి వెంటనే మైండ్లోకి ఎక్స్పోజ్ అవుతుంది. మనం పట్టుకుని పైనుంచి కిందకి ఒక గంట సేపు పడుతూ మనం రీఛార్జ్ చేయక్కలే. అలా చూసి మనం ఒకసారి కన్సల్ట్ చేస్తే ఎదుటి వ్యక్తి మారేలా మన శక్తివంతులుగా మనం తయారవ్వాలి. అది నా కోరిక మేడం, నా సంకల్పం. ఓకే మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో బాగున్నాయి మీ యొక్క అనుభవాలు, ఎంతో చక్కగా. అనుభవాలు అనేది చాలా ఇంపార్టెంట్. మరి ధ్యానం తెలుసుకొని దాని ఒక గొప్పతనం తెలుసుకొని మరి ధ్యాన సాధన చేసి మరి మీరు ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడము, మరి మీ కుటుంబం అంతా కూడా శాకాహారంగా ఉండడము, తర్వాత మీ ఒక మిస్సెస్ కానీ ఎంతో చక్కగా ఇద్దరు కలిసి సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఎలా ముందుకెళ్ళాలి, మరి అతిథి దేవో భవ అనేది ఎంత ముఖ్యమో, వచ్చిన వాళ్ళందరికీ కూడా వారికి వసతి అంతా కూడా మరి వాళ్ళకి కావలసిన ఆహారం చక్కగా ఉండి వాళ్ళకి అన్ని రకాలుగా చూసుకుంటూ క్లాసెస్ని నిర్వహిస్తూ చక్కగా పిరమిడ్ మరి మీ ఒక కళలో రావడం అంటే చూడు, ధ్యానం చేస్తే మనం ఏం చేయాలి, మన ఒక ప్రణాళిక ఏంటి, మరి ఆ పిరమిడ్ కట్టించడం వల్ల ఏంటి అనేది, ఆ పిరమిడ్ కట్టాలి దాని ద్వారా ఆ ఒక భూమికి కూడా ఎంతో అవసరము, మరి ఎంతోమందికి ధ్యానం చేసుకోవడానికి కూడా మరి అది ఎంతో అనుకూలమని, మరి ఆ కళలో మరి మీకు ఆ మార్గం చూపించడం ఎవరు ఏంటి అని చక్కగా అది మేనిఫెస్ట్ అవ్వడము చాలా బాగుంది. మీ ఒక అనుభవాలన్నీ కూడా మరి ఒక డాక్టర్గా వృత్తి చేసుకుంటూ మరి ఎన్నో మనకి మూఢనమ్మకాలు ఉంటాయి. అది అని పిల్లి అడ్డం వస్తే ఏంటని, తర్వాత గ్రహాల దోషాలని, అవి ఇవి అన్నీ ఎన్నో ఉంటాయి. అన్నిట్లో మనం సతమతం అవుతూ ఉంటాం, ఎలా మన జీవితం ఏంటి అనేది. కానీ ధ్యానం ద్వారా మరి అన్నిటినీ కూడా ఏది మనల్ని ప్రభావితం చేయలేదు. మనం ఒక గట్టి సంకల్పంతో దృఢంగా ఎప్పుడైతే జీవితంలో ప్రతి చేసే పనిలో డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అది బాగా తెలుసుకున్నారు, ఎంత డెడికేటివ్ ప్రతిదీ. అది ఏదైనా సరే, ఒక ఆతిథ్యంలో ఇవ్వడంలో అయినా, పిరమిడ్ కానీ కట్టించడం అయినా, ఒక సేవ చేసే దాంట్లో అయినా, ప్రతి దాంట్లో ఎలా డెడికేషన్గా ఫుల్ఫిల్డ్గా మనం ఉండాలి
అనేది మీరు మీ జీవితంలో దాన్ని చక్కగా అప్లై చేశారు. పిఎంసిలో కూడా మరి పిఎంసి మనం ఎంత సపోర్ట్ చేయాలి, మరి బ్రాండ్ అంబాసిడర్గా మరి మీ ఒక బాధ్యతని చక్కగా నిర్వహిస్తూ మరి ఏ రకంగా పిఎస్ఎస్ఎం సొసైటీలో మన వంతుగా మనం సేవ చేయొచ్చు అని మరి దాన్ని తెలుసుకొని చక్కగా మీరు 100% మీ సేవ చక్కగా నిర్వహిస్తున్నారు సార్. రియలీ గ్రేట్ సార్. 100 కాదు మామ, ఓ 5% చేస్తున్నాను, ఇంకా 95 ఉంది నేను నేర్చుకోవాల్సింది. వెరీ గుడ్ సార్. వెరీ గుడ్ సార్. మీ దగ్గర నుంచి నిజంగా అది అందరూ తెలుసుకోవాలి. ఎలా మనం పని చేయాలి, ఎలా మన వర్క్ అనేది ఎలా ఉండాలి. ఎందుకంటే తెలియనప్పుడు అది వేరే విషయం. కానీ తెలుసుకున్న తర్వాత ఏ రకంగా మనం సొసైటీలో కానీ ఒక సమాజంలో కానీ ప్రతి ఒక్కరికి మన వంతుగా మనం ఎలా సేవ చేయాలనేది మన ధర్మం. అది మీరు చెప్పినట్టు మన ధర్మం మనం చక్కగా నిర్వహించినప్పుడే మనం పరిపూర్ణంగా ఆనందంగా మనం ప్రశాంతంగా పీస్ఫుల్గా మన జీవితంలో కూడా మనం జీవించవచ్చు. సో రియలీ వెరీ ఇన్స్పైర్డ్ సార్. సో మాస్టర్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. పిఎంసి డిజిటల్ తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో మాస్టర్స్, ఎంతో చక్కగా సార్ ఒక అనుభవాలు మనం తెలుసుకున్నాం. సో ధ్యానం అనేది ఎంత ముఖ్యమో మరి వారి ఒక అనుభవాల ద్వారా మనం కూడా జీవితంలో మరి ఎలా ఉండాలి, ఏంటి మన సేవ కానీ అన్నీ కూడా ఏ రకంగా మనం డెడికేషన్గా మనం ఒక వర్క్స్ చేయాలి అనేది మనం తెలుసుకున్నాం కదా మాస్టర్స్. సో వన్స్ అగైన్ మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మాస్టర్స్ మరి అలాగనే చక్కగా మరి ఎంతో అద్భుతంగా మరి ఈ ఒక జ్ఞాన పరిమళాలతో మరి మాస్టర్స్ ఒక అనుభవాలన్నీ కూడా ఈ వేదిక మీద మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి చక్కగా పిఎంసి డిజిటల్ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మాస్టర్స్. మరి ఇదే విధంగా మరి చక్కగా సాయంత్రము మరి శివానంద లహరి మరి చక్కగా ఆ కార్యక్రమంలో అందరూ కూడా మనం పాల్గొందాం మాస్టర్స్. సో సాయంత్రం 8 to 9 మాస్టర్స్. సో అప్పుడు మళ్ళీ కలుద్దాం మాస్టర్స్. సో అందరికీ కూడా ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ టు ద పిఎంసి టీమ్. సో థ్యాంక్ యూ అనిత మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అనిత మేడం గారికి, మొత్తం మన టీం అందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు. పిఎంసి వారికి ధన్యవాదములు. అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్.